బెండకాయ పచ్చి రొయ్యలకు కావాల్సినవి బెండకాయ, టమోటా, ఉల్లిపాయ, చింతపండు, రొయ్యలు. 3 టీ స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం టమాటా ముక్కలు చేసాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. రొయ్యలు వేగాయి కదా, వేగాక బెండకాయలను కూడా అందులో వేసుకోవాలి. 1/2 కేజీ బెండకాయలు ఇలా కలుపుతూ కాసేపు వేగనివ్వాలి. రొయ్యలు బెండకాయలు బాగా వేగాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కారం స్పూను ప్లస్ కొంచెం స్పూను సగం కారం, టీ స్పూన్లో అరసగం ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపు. ఇందాక మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక 3 టమాటాలని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసే. ఇప్పుడు పేస్టు బెండకాయలు అన్నీ బాగా టమాటా బాగా ఉడికాక అప్పుడు లాస్ట్లో మనం చింతపండు పులుసు వేసుకో. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మన టమాటా వేసాం, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందాక చూపించిన చింతపండు పేస్ట్ని ఇలాగా వాటర్లో తీసుకొని పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతూ ఒక 15 మినిట్స్ బాగా మరగాలి. ఫైనల్గా పులుసు మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చిన్న టీ స్పూన్ గరం మసాలా పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని ఆపేసుకుంటే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు రెడీ. ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.